హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ప్రేమ నువ్వే పార్ట్ 40. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మార్నింగ్ అందరికీ బ్రేక్ఫాస్ట్కి పిలుస్తారు. అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ టిఫిన్ చేస్తూ ఉంటారు. పూజ మాత్రం హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 4 days గా నేను నా సీరియల్స్ అప్డేట్ ఇవ్వట్లేదు. కొత్త సీరియల్ బర్త్డే ఇవ్వట్లేదు అండ్ సేమ్ టైం నా ప్రేమ నువ్వే అది ఇవ్వట్లేదు. ఈ సీరియల్ కోసం మీరు తెగ ఎదురు చూస్తారని కూడా నాకు తెలుసు, కానీ ఇంట్లో అన్నయ్య కొడుకు పెళ్లి జరిగిందండి. అందుకే బంధువుల హడావిడి, సో అందుకే ఇవ్వలేదు. ఇన్ఫాక్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే నేను అసలు పెళ్లికి వెళ్ళాను అనుకోండి, బట్ ఇంట్లో అందరూ వెళ్ళిపోయాక రికార్డింగ్ చేసుకొని అప్డేట్స్ ఇద్దాం అనుకున్నాను. కానీ ఇక ఇంట్లో ఏదో ఒక వర్క్ ఉండడం వల్ల 4 days గా ఇవ్వలేదు. సో రిసెప్షన్ కూడా అయిపోయింది, ఇక పైన రెగ్యులర్ గా ఇస్తానండి, ప్రామిస్ చేస్తున్నాను. ఏ కాస్త ఇబ్బంది ఉన్నా మీకు ముందే ఇన్ఫార్మ్ చేశాను, అప్పుడు చేయడం కుదరలేదు. ఎందుకంటే నేను అందరూ వెళ్ళిపోయాక హ్యాపీగా రికార్డింగ్ చేసేసి అప్డేట్ ఇవ్వచ్చు అని అనుకున్నాను, కానీ కుదరలేదండి. నా ప్రాబ్లం ని మీరు అర్థం చేసుకుంటారని కోరుకుంటూ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. పూజకి మాత్రం ప్రకాష్ తినిపిస్తూ ఉంటాడు. తను వద్దంటుంటే నేను తినిపిస్తాను, మీరు తినండి సువర్ణ అంటుంది ప్లేట్ తీసుకొని. అది చూసి ఏంట్రా ఇంకా చిన్నపిల్ల నీ కూతురు తినిపిస్తున్నావు అని అడుగుతుంది రమణి. రమణి మాటకి నవ్వి ఊరుతాడు. ఆమె నోటికి తగలడం ఇష్టం లేదు వాళ్ళకి. వచ్చినప్పుడు పలకరించిండు అన్న మాట కానీ ఆ తర్వాత ఒక్క మాట కూడా మాట్లాడలేదు తన తమ్ముడు అని ఆలోచించి, విష్ణు అన్నయ్య, నీ పెద్ద కొడుక్కి పెళ్లి ఎప్పుడు చేస్తున్నావు? ఇంకా 5 మగపిల్లలున్నారు, ఒక్కొక్కరికి చెయ్యాలి కదా అంటుంది రమణి. చెయ్యాలమ్మా, అదే అనుకుంటున్నాం. బిజినెస్ బిజినెస్ అంటూ మమ్మల్ని ఆపేస్తాడు. చూసావు కదా, పొద్దున్నే వెళ్ళిపోయాడు ఆఫీస్కి అంటాడు విష్ణు నవ్వుతూ. నేను నా కొడుక్కి పెళ్లి చేద్దాం అని ఎంతో మంది అమ్మాయిల్ని చూశాను, కానీ ఒక్కరూ నా కొడుక్కి నచ్చట్లేదు. ఎన్ని వంకలు పెడతాడో అమ్మాయిలకి, కానీ ఇప్పుడు ఆ బెంగ అక్కర్లేదు నాకు అంటుంది ప్రకాష్ ని చూస్తూ. సువర్ణ, ఇంట్లో ఏదైనా శుభకార్యం చెయ్యాలి. ఇన్ని రోజుల తర్వాత సంతోషం మీ ఇంట్లో వచ్చింది. ఓ 10 మందిని పిలిచి ఇంట్లో భోజనాలు పెట్టి బ్రాహ్మణులకు దానాలు ఇస్తే అది ఎంతో మంచిది అంటుంది రమణి. అలాగే అక్క, మేము అదే అనుకుంటున్నాం. అన్నయ్య వాళ్ళు ఇక్కడ దగ్గరలో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, అందులో ఒక విల్లా ఆయనకు నచ్చింది. మేము ఎప్పుడైనా అమెరికా నుంచి వచ్చినా అందులో ఉండొచ్చు కదా అని అనుకుంటున్నాం అంటుంది సువర్ణ. అమ్మ నాన్న నెక్స్ట్ అమెరికా వెళ్తారా అంటే నన్ను కూడా అలా అనుకోగానే పూజకి రానా గుర్తొచ్చాడు. తను ఆలోచిస్తూ ఉండిపోతుంది. అదే నిజమే, ఎంత అమ్మగారి ఇల్లు అయినా మనకంటూ ఒక గూడు ఉండాలి కదా. మంచి ఆలోచన అంటుంది రమణి. నెక్స్ట్ మంత్ వెన్నెల పుట్టినరోజు ఉంది. అదే రోజు గృహప్రవేశం చేద్దామని అనుకుంటున్నాం అక్క అంటుంది సువర్ణ. నేను అడిగేది గృహప్రవేశాలు పుట్టినరోజుల కోసం కాదు, పిల్ల పెళ్లి గురించి అంటుంది రమణి. అంతే, పూజ గుండె దడదడా కొట్టుకుంది భయంతో. ఇప్పుడే అమెరికా గురించి భయపడుతూ ఉంటే ఈవిడేంటి ఇంకా పెళ్లి గురించి అని మాట్లాడుతుంది అని వెంటనే ప్రకాష్ ముఖం చూస్తుంది పూజ. వెన్నెల పెళ్లి గురించి ఇప్పుడేం తొందర లేదు మాకు. ఒకటా రెండా 21 సంవత్సరాలు తనకు దూరం అయ్యాం. తను దొరికింది అన్న సంతోషం, ఆనందం డైజెస్ట్ కూడా కాలేదు. ఇంకా మాకు కలలోనే ఉన్నట్లు ఉంది. ప్రస్తుతం అలాంటి ఆలోచన లేదు నాకు అంటాడు ప్రకాష్. తల్లిదండ్రులుగా మీ బాధ నాకు తెలుసురా, కానీ ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలి. 25 ఏళ్ళు నిండాయి దానికి, ఇంకో 2 ఏళ్లకైనా చెయ్యాలి కదా పెళ్లి. అదేదో ఇప్పుడే చేస్తే సంవత్సరం లోపల మనవడో మనవరాలో వస్తారు. పోయిన సంబరం మొత్తం తిరిగి వస్తుంది. అదే అమ్ముంటే ఈ మాట చెప్పేది కదా నీకు.
ఒక్కసారి ఆలోచించు. నేను నా కొడుక్కి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. ఇక బయటి సంబంధాలు ఎందుకు? నువ్వు సరే అంటే ఆ గృహప్రవేశం రోజే నిశ్చితార్థం చేసేద్దాం ఇద్దరికి అంటుంది తడుముకోకుండా రమణి. షాక్ అయిపోతుంది పూజ. రమణమ్మకి కూడా బాధ అనిపిస్తుంది. పూజని వేరే ఇంటి కోడలుగా ఊహించుకోలేక విష్ణు, కృష్ణ, మహేష్లు ఏమీ మాట్లాడలేకపోతారు. వెన్నెలకి పెళ్లికి ఇంకా టైం ఉందక్క, నేను ఇప్పుడే ఏమీ అనుకోవడం లేదు అంటాడు ప్రకాష్. మనం ఒక మాట అనేసుకుందాం రా, తొందరేం లేదు. నీకు నచ్చినప్పుడే చెయ్యి. ఇలాంటి అందాల చుక్క కోసం నా కొడుకు కూడా ఆగుతాడు అంటుంది. లేదక్క, ఫ్యూచర్ లో వెన్నెలకి పెళ్లి చేస్తే ఆ అబ్బాయి మా ఇంట్లో ఉండేటట్టు మాట్లాడుకొని ఇల్లరికం తెచ్చుకుంటాను. నా కూతుర్ని బయటికి పంపించను. నెక్స్ట్ మంత్ వెన్నెల బర్త్డే సెలబ్రేషన్ చేసుకొని మేము అమెరికా వెళ్ళిపోతాం. అమెరికాకి ఇల్లరికం వచ్చే సంబంధం ఏదైనా ఉంటే చెప్పక్క అన్నాడు ప్రకాష్ చాలా సీరియస్ గా. రమణి గుండెలో రాయి పడింది. తన కొడుకు ఏమీ చదువుకోలేదు, పైగా తాగుడు, గొడవలు, నెలకి 2-3 సార్లు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతాడు. ఎక్కడ పెళ్లి సెట్ అవ్వక బాధపడుతున్న టైంలో విద్యాదేవి ఫోన్ చేసి నీ మేనకోడలు దొరికిందని, నీ కొడుక్కి పెళ్లి చేస్తే మీ 2 కుటుంబాలు ఒకటవుతాయని సలహా ఇచ్చింది. దాంతో రెక్కలు కట్టుకొని వాలిపోయింది రమణి. ఆ మాట విని పూజ డల్ అయిపోతుంది. ఇల్లరికమా? రానా బావకి వినయ్ తమ్ముడు కాదు అన్నందుకే సింధుని వదులుకున్నాడు. అలాంటిది నా కోసం తన ఫ్యామిలీని వదిలేసి అమెరికా వస్తాడా? అయినా నేను అమెరికా వెళ్ళాలా? కానీ అమ్మా నాన్న అక్కడే ఉంటారు కదా, అమ్మా నాన్న దగ్గరే కదా నేను ఉండాలి. ఒకసారి రానాబావతో మాట్లాడాలి అనుకుంటూ ఉండగా వెన్న ఇలా రా అని లోపలికి పిలుస్తుంది సువర్ణ. తల్లి దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా అంటుంది డల్ గా పూజ. ఇప్పుడే ప్రకాష్ లోపలికి వచ్చి డోర్ లాక్ చేసి పూజని దగ్గరికి వస్తాడు. నా బంగారు తల్లి ఎందుకు డల్ అయింది? సడన్ గా అమెరికా అనేసరికి భయపడిందా అని అడుగుతాడు. కళ్ళల్లో నీరు చేరుతుండగా అవును అన్నట్టు తలూపుతుంది పూజ. ఒక విషయం గుర్తుపెట్టుకో వెన్నెల, ప్రపంచంలో ఎంత సంతోషం ఉందో అదంతా నీకు ఇవ్వాలి అనుకుంటున్నాను. కానీ నీ కళ్ళల్లో తడి మాత్రం నేను చూడలేను. ఆమె మాటలకు అడ్డుకట్ట వేయాలని అన్నాను. నీకిష్టమైనప్పుడు మనము అమెరికా వెళ్దాం. ఒకవేళ వద్దు, అమెరికా వెళ్ళొద్దు అని నువ్వు గట్టిగా ఓ మాట అన్నా కూడా ఈ నాన్న వింటాడు. అంతే తప్ప నీ మనసులో నువ్వు బాధపడి అది మా ఇద్దరి దగ్గర దాచకూడదు బంగారం. నీకు ఏం కావాలి, ఏది నచ్చుతుంది, ఎలా ఉండాలనుకుంటున్నావు అన్ని చెప్పుకోవడానికి మేమున్నాం నీకు. నీకోసమే కదా మేం బతుకుతున్నది అంటాడు ప్రకాష్. ఆ మాట విని సువర్ణ కూడా తన పక్కన కూర్చొని నవ్వుతూ చూస్తుంది పూజని. అప్పటి వరకు పూజ పడిన బాధ దూది పింఛంలా ఎగిరిపోయింది. హ్యాపీగా ప్రకాష్ ని తన చేతులతో చుట్టేసి థ్యాంక్ యూ నానా అంది. ఇప్పుడు చూడు నీ ముఖం ఎంత వెలిగిపోతుందో హ్యాపీనెస్ తో. ఈ ఫేస్ చూస్తే చాలు మీ నాన్న కొన్ని కోట్ల సంపద సాధించినంత హ్యాపీ అంటూ సువర్ణ తనని రెడీ చెయ్యి, నాతో పాటు తీసుకెళ్తా అంటాడు. ఎక్కడికి నాన్న అని అడుగుతుంది పూజ. నాతో పాటు హాస్పిటల్ కి. ఇక్కడే ఉంటే మా అక్క నిన్ను భయపడుతూనే ఉంటుంది అంటాడు నవ్వుతూ. ఓకే నాన్న, నేను రెడీ అవుతాను అని తెగ ఎగ్జైట్ అయిపోతుంది పూజ. ఇద్దరు కలిసి హాస్పిటల్ కి బయలుదేరుతారు. పూజ రానాకి హాయ్ అని మెసేజ్ పెడుతుంది. తన నుంచి ఎలాంటి రిప్లై రాదు. బిజీగా ఉన్నాడేమో అనుకుంటుంది. కార్లో ఉండగా ప్రకాష్ కి కాల్ వస్తుంది. ఒక ఎమర్జెన్సీ ఆపరేషన్ చేయాలి అని. ఓకే అని చెప్పి కాల్ చేస్తాడు. తర్వాత ఎవరెవరికో కాల్ చేస్తూ ఉంటాడు ప్రకాష్. పూజని పట్టించుకోడు. హాస్పిటల్ కి రీచ్ అయ్యాక తన ఛాంబర్ కి తీసుకెళ్తాడు. సాకేత్ వచ్చి ఇద్దరిని విష్ చేస్తాడు. పూజ కూడా తిరిగి విష్ చేస్తుంది. తర్వాత ప్రకాష్ 2 అవర్స్ బిజీగా ఉంటాను, అప్పటి వరకు ఉండగలవా అని అడుగుతాడు పూజని. ఓకే నానా, నేను ఉంటాను, నాకేం ప్రాబ్లం లేదు అంటుంది. సాకేత్ ప్లీజ్ కంపెనీ ఇవ్వు వెన్నెలకి అంటాడు ప్రకాష్. ఓకే అంకుల్, ఐ కెన్ మేనేజ్ అండ్ మీరు వెళ్ళండి అంటాడు సాకేత్. ఆ తర్వాత పూజని తన ఛాంబర్ కి తీసుకెళ్తాడు. పూజకి ఇష్టం ఉండదు, కానీ నాన్న కోసం తప్పదు అనుకుంటూ వెళ్తుంది. వెన్నెల యూ హ్యావ్ కూల్ డ్రింక్ అని అడుగుతాడు సాకేత్. నో, వచ్చే ముందే టిఫిన్ చేశాం అంటుంది పూజ.
విండో నుంచి బయటికి చూస్తూ. ఓకే, ఫ్రెండ్స్ ఉన్నారా వెన్నెలా నీకు అని అడుగుతాడు సాకేత్. కాలేజీలో ఉండేవాళ్ళు, బట్ హైదరాబాద్ వచ్చాక అపర్ణ అని ఒకే ఒక ఫ్రెండ్ మాత్రమే ఉంది అంటుంది. ఓకే, సో ఫ్రెండ్ సర్కిల్ పెద్దగా లేదనమాట అంటాడు సాకేత్. అవును, ఏం అని అడుగుతుంది పూజ. ఏం లేదు, ఊరికే మనం ఫ్రెండ్స్ అవుదామా మరి అంటూ అడుగుతాడు చెయ్యి చాచి సాకేత్. పూజకి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియదు. నవ్వుతూ ఆలోచిస్తూ ఉండిపోతుంది. హలో, నేను ఫ్రెండ్షిప్ చేయమన్నాను, స్మగ్లింగ్ కాదు అని నవ్వుతాడు సాకేత్. ఆ మాటకి పూజ నవ్వుతూ ఓకే అని మెల్లిగా చెయ్యి ఇస్తుంది సాకేత్కి. ఓకే, మనం ఎలాగో ఫ్రెండ్స్ అయ్యాం కదా, మరి పార్టీ లేదా అని అడిగాడు. పార్టీ? పార్టీ ఎందుకు అమాయకంగా అడుగుతుంది పూజ. వెన్నెల, నేను ఏదైనా ఫ్రాంక్ గా మాట్లాడతాను. ఒక విషయం చెప్పనా, తప్పుగా అనుకోకు. మీరు ద గ్రేట్ డాక్టర్ ప్రకాష్ కాకర్ల డాటర్. మీరు మీ డాడీతో ఉండి ఉంటే మీ లైఫ్ వేరేలా ఉండేది. ఇన్ఫాక్ట్ ఈ టైంలో మీరు పెద్ద డాక్టర్ అయి ఉండేవారు. బట్ సిచ్యువేషన్ మన చేతిలో లేదు కాబట్టి ఇకపైన హాస్పిటల్ స్ఫూర్తి ఫౌండేషన్ బాధ్యత మీ పైన ఉంది. ఫ్యూచర్ లో మీరే చూసుకోవాలి. మీరు చాలా గా ఉండాలి. ఇలా ఇన్నోసెంట్ గా ఉంటే అస్సలు కుదరదు. మీ నాన్నగారు ప్రౌడ్ గా ఫీల్ అయ్యేలా ఏదైనా చెయ్యాలి కదా. అట్లీస్ట్ ఫౌండేషన్ వ్యవహారాలు చూసుకున్నా చాలు. ఆయన వారసురాలిగా అంకుల్ ని నేను చాలా దగ్గర నుంచి చూశాను. ఆయన మీ విషయంలో బాధపడని క్షణం లేదు. మీరు ఎలా ఉన్నా ఆయన మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు. బట్ మీరు మాత్రం నిరూపించుకోవాల్సింది చాలా ఉంది. మీరు ఇప్పుడు చదివి డాక్టర్ కాలేరు, బట్ ఫౌండేషన్ ని మాత్రం సక్సెస్ఫుల్ గా మీ చేతులపై రన్ చేయవచ్చు. నేనేం చెప్తున్నానో మీకు అర్థమవుతుందా వెన్నెల అని అడుగుతాడు సాకేత్. అర్థమైనట్టు తల ఊపుతుంది. గుడ్, నేను చెప్పిన దాని గురించి ఆలోచించు. టెన్షన్ అవసరం లేదు. ఈ విషయంలో మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను అన్నాడు సాకేత్. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నా కామెంట్లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను. మైత్రి.